పరుడు ధూపం వేయగలిగితే దేవుడు బ్రతికించగలుగుతాడు. దేవుడు తన తెగుళ్ళను, తన కోపమును ఆపినట్టుగా మనము వాక్యంలో చూస్తాం. కాబట్టి తప్పకుండా సంఘంలో ప్రార్థించేవారు ఉండాలి. ఒక యాజకుడు లాంటి, అహరోన్ లాంటి వారు ధూపార్తిని చేత పట్టుకుని దేవుని సన్నిధిలో తెగులు ఆగిపోవడానికి కారణమయ్యే ప్రార్థన పరుల కొరకు ప్రభువు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో ఈ వాక్యం వింటున్న నీవు నేను మనము తప్పకుండా దేవుని సన్నిధిలో ఆయన కోపమును, ఆయన తెగులు ఆగిపోయే విధానంలో ప్రార్థించే ప్రార్థన పరులుగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆత్మ మనకిచ్చాడు. ప్రార్థన వరమో బలమో కాదది. ప్రార్థించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. ఏమో ఆశించి మనము తల్లితో తండ్రితో మాట్లాడము. మన తల్లిదండ్రులు కాబట్టి వారితో మాట్లాడతాం. మన కొరకు రక్తం కార్చి రక్షించిన ప్రభు అయిన యేసుతో మాట్లాడడానికి ఏం ఆశించి మాట్లాడాల్సిన పని లేదు. ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడే మాట, ఆ సంభాషణ ప్రార్థన. జరుగుతున్న పరిస్థితి, జరిగిపోతున్న విషయాన్ని తెలియచేయమని దేవుని సన్నిధిలో అడగడము అదే ప్రార్థన. ప్రార్థించేవారు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంకు క్షేమం, ప్రార్థించేవారు సంఘంలో ఉంటే ఆ సంఘానికి క్షేమం, ప్రార్థించే దైవజనుడు, ప్రార్థించే నాయకుడు కలిగి ఉన్న ఆ జనము వారు దీవెన పొందిన జనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేశాడు, ప్రార్థన ధూపం వేశాడు అహరోన్. ఈనాడు మనల్ని కూడా ప్రభు అలా కోరుతాడు. నశించిపోతున్న వారికి, రక్షించబడుతున్న వారికి మధ్యలో ప్రభు మనల్ని పెట్టాడు. అందరు ప్రార్థన పరులు అంటే అందరు ప్రార్థన పరులు కాదు. అందరికీ అంత ఆశ ఆసక్తి ఉన్నదంటే అంత ఆశ ఆసక్తి కలిగిన వారు తక్కువే. కానీ ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ధూపం వేసి నశించిపోతున్న ప్రజలు, మన కుటుంబంలో నశించిపోతున్నారు, మన సంఘంలో నశించిపోతున్నవారు, మన కాలనీలో నశించిపోతున్నవారు, మన గ్రామంలో నశించిపోతున్న వారికి వారి పక్షాన తెగులు కానీ, దేవుని కోపం కానీ, దేవుని ఉగ్రత కానీ వారి మీదకి వెళ్లకుండా ఆపగలిగే మధ్యవర్తిత్వం మనమే చేయాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అక్కడ మోషే అహరోను ప్లేస్ లో నీ పేరు పెట్టి నువ్వు చేయగలిగితే ప్రార్థన, ఆ బాధ్యతను నువ్వు తీసుకోగలిగితే, నేనే ఒక మోషన్ అంటే దేవుని ఎదుట సాగిలపడ, నేనే ఒక అహరోను అంటే నేను ధూపార్తిని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ధూపం వేస్తాను. ఈ బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు. ఇది గొప్ప బాధ్యత. మాటలు మాట్లాడేవారు చాలా మంది ఉంటారు, వాక్యం చెప్పేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. వాక్యం చదివేవారి కంటే, వాక్యం చెప్పేవారి కంటే, క్రైస్తవుని అని చెప్పుకునే వారు అందరికంటే కూడా ప్రార్థన చేసేవారంటేనే సాతానికి ఎక్కువ భయం. కాబట్టి తప్పకుండా ప్రార్థన ఆత్మ కలిగి మనం ఉందాము, ప్రార్థన చేద్దాము. నువ్వు చేసే ప్రార్థన అనేకులు